బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ఓ సుదీర్ఘ అధ్యాయం ముగిసిందనే చెప్పుకోవాలి. 1970లో ఇక ఎంసీసీఐ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా, ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, ఇక పాలిటీ బ్యూరో సభ్యుడిగా పనిచేసినటువంటి ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా కన్నుమూశారు. ఇక నిన్న జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 2021 నవంబర్లో తన భార్య శీలా మరాండి ఇక మరికొందరు అనుచరులతో అయితే కిషన్ దా అరెస్ట్ అవ్వగా, ఇక అప్పటి నుంచి రాంచీలోని బీర్సా ముండా సెంట్రల్ జైల్లోనే ఇక ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక వృద్ధాప్య సమస్యలు, గుండె, కిడ్నీ సమస్యలతో రిమ్స్ హాస్పిటల్లో చేరగా చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లయితే జైలు ఐజీ సుదర్శన్ మండల్ అయితే ధృవీకరించారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన చివరి శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. బెంగాల్కు చెందిన కిషన్ దా 1970లో ఎంసీసీఐ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, ఇక పాలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ రీజియన్ బ్యూరో సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. ఇక ఈ రీజియన్ కింద జార్ఖండ్, బీహార్, బెంగాల్, ఒడిశా సహా పలు రాష్ట్రాల కార్యకలాపాలను అయితే పర్యవేక్షించేవారు. ఇక పార్టీలో ఆయనకు గొప్ప వ్యూహకర్తగా, సిద్ధాంతకర్తగా కూడా పేరు ఉంది. 2021లో కిషన్ ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో సుదీర్ఘ కాలం గడిపినటువంటి నాయకుడు కిషన్ దానే. ఇక బసవరాజు తర్వాత టాప్ లీడర్గా చలామణి అయ్యారు. 2021లో కిషన్ దా, ఆయన యొక్క సతీమణి శీలా మరాండి, మరికొందరు ఇక కేడర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కిషన్ దా పైన 1 కోటి రూపాయల ఏదైతే రివార్డు కూడా ఉండేది. మరి ఇప్పుడు కిషన్ యొక్క మరణం మావోయిస్టు ఉద్యమంలో ఓ సుదీర్ఘ అధ్యయనానికి ముగింపు అని కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాగా కిషన్ దా శిష్యుడిగా భావిస్తున్నటువంటి ఎవరైతే మిసిర్ బెస్రా ఇంకా బలగాలకైతే చిక్కలేదు.